మళ్ళీ మనం శవ రాజకీయాలు చేసే టైం స్టార్ట్ అయ్యింది. బాబాయ్ మర్డర్ని, దాంతోపాటు నాన్నగారి మరణాన్ని చంద్రబాబు మీద నెట్టారు. మళ్ళీ ఫేక్ ప్రసారం స్టార్ట్ చేసావా? బాబాయ్, నా మర్డర్ ఎలా జరిగిందో నా ఆత్మకి నీ అంతరాత్మకి తెలుసురా. అది పక్కన పెట్టి, మీ నాన్న చనిపోవడానికి కారణం కూడా బాబు గారేనా? కాదంటావా బాబాయ్? రే, దీని గురించి కాసేపు మనం ఓపెన్గా మాట్లాడుకుందాంరా. ఎంత ఎదవ నా కొడుకైనా తండ్రి చనిపోతే తండ్రి శవం దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. మరి నువ్వేం చేసావు? ఎగేసుకెళ్ళి సంతకాలు పెట్టించుకున్నావు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావురా మీ నాన్న మరణం గురించి. నాన్న చచ్చిపోతే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మను ఓదారుతాడు. నువ్వేం చేసావు? సోని అమ్మ దగ్గరికి వెళ్ళావు. అంటే ఏదో సీఎం పదవి కోసం. తండ్రి ఆఖరి చూపు కంటే ఆ పదవే ముఖ్యమరా నీకు? తండ్రి పైకి పోయినప్పుడు పైరువులు చేస్తావురా. అలాంటి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావా మీ నాన్న మరణం గురించి? నీ తండ్రి మరణం వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం ఉందని నువ్వే అల్లకల్లోలం చేశావు. నువ్వు అధికారంలోకి రాగానే చట్టసభల్లో వాళ్ళకే అవకాశం ఇచ్చావు. ఇప్పుడు చెప్పరా, నీ తండ్రి మరణం వెనక ఎవరున్నట్టు? మాట్లాడితే నమ్మేలా ఉండాలి, మీద ఉమ్మేలా ఉండకూడదు.